People followed God's plan and it led to revival. The same thing can happen in our lives. If we follow God's plan, it can lead to revival. బైబిల్ గ్రంథంలో మనం వ్యక్తులను చూసినట్లయితే వారు దేవుని యొక్క ప్రణాళికను వెంబడించడం ద్వారా, దేవుని యొక్క ప్రణాళికను ముందు పట్టుకొని వెళ్ళడం ద్వారా వాళ్ళు ఉజ్జీవింపబడినట్లుగా చూస్తా ఉన్నాం. అదే రీతిగా మనం కూడా ఆయన ప్రణాళిక చొప్పున వెళ్ళడం అనేది మనం గమనించినట్లయితే, ఆయన ప్రణాళికను మనం చూడగలిగినట్లయితే మనం కూడా ఉజ్జీవింపబడతాం. We can't just sit around and wait for revival or refreshment to come. We must get to work completing God's plan. మరి కేవలం మనం ఉద్యమం కావాలని కూర్చొని చూడటమే కాదు, కానీ ఉద్యమం అనేది ఎప్పుడైతే మనలో ప్రారంభమవుతా ఉందో మనం ఆ వెంటనే పనికి ఉపక్రమించాలి, మనం పని చేయడానికి ముందుకు వెళ్ళాలి. And so the question for us is, what is God's plan for us that we need to complete in our lives right now? మరి ఈ సందర్భంలో మనం ప్రతి ఒక్కరం కూడా మనకి మనం అడుగుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, మన జీవితం పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, మనం పూర్తి చేయవలసినటువంటి దేవుని యొక్క చిత్తం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి.